యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నామములో కృపా కనికరము సమాధానము ప్రేమ దేవదేవుడు మనందరి పట్ల సమృద్ధిగా కుమ్మరించును గాక. పరిశుద్ధ దినం, పునరుత్థాన దినం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే దినం, దేవుని వాక్యాన్ని లోబడే దినం. క్రీస్తు తిరిగి లేచిన తర్వాత మనం యాక్చువల్గా 40 దినాలు చేసాం. ఏస్టకు ముందు 40 దినాలు బైబిల్లో ఉందా? వాక్యానికి వచ్చేద్దాం. వాక్యాన్ని స్పష్టంగా విందాం, వాక్యాన్ని సంపూర్ణంగా నేర్చుకుందాం, వాక్యాన్ని లోబడదాం. అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. మేము వాక్యానికి లోబడతాం, దేవుని స్తోత్రం చెప్పండి. కూడుకోవడం తప్పని అనట్లేదు, మర్చిపోకండి, వక్రీకరించకండి. 40 దినాలు కూడుకోవడం తప్పండి, ఆరాధన చేయడం తప్పని అన్నాం, తప్పది. కూడుకోవడం అసలు తప్పే కాదు. ఓ ప్రశ్న అడిగాను, ఏంటంటే 40 అన్న 40 ముందు 40 డేస్ ఉందా అని అడిగాను నేను, అంతే. నేను దానికోసం మాట్లాడలేదు. యేసు ప్రభు గారు లేచిన తర్వాత 40 రోజులు బైబిల్లో ఉందా? నా ప్రశ్న అర్థమైందా? యేసు ప్రభు గారు లేచిన తర్వాత 40 రోజులు అన్న అంశం ఉందా లేదా? దానికని చెప్పండి, సంబంధం ఉంది కదా. అంటే 40 రోజులు ఏమని ఉంది, ఎలా ఉంది, ఏంటి 40 రోజులు ఏంటి అసలే? యేసు ప్రభు గారు చనిపోయి లేచిన తర్వాత ఎన్ని రోజులు బ్రతికారు చెప్పడం, అది కూడా తెలిపితే ఎలాగా? యేసు ప్రభు గారు చనిపోయి లేచిన తర్వాత భూమి మీద గడిపిన డేస్ ఎన్ని? ఇలా తీయండి ఒకసారి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత, చూడండి, ఆయన శ్రమపడిన తర్వాత చదవాలి. మరి తొందర పట్టుకోండి. అపొస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనం. నా అంశం కాదు అది, మీకు తెలియడం కోసం చెప్తున్నాను నేను. ఆయన శ్రమపడిన తర్వాత ఎన్ని దినాలు? అందరు చెప్పాలి, ఎన్ని దినాలు? 40. అందరు చెప్పాలి ఒకసారి. 40 దినాలు ఉంది సార్. యేసు ప్రభు గారు తిరిగి లేచిన తరువాత నీవు నేను కరెక్ట్గా ఆరాధన చేయాలంటే, కరెక్ట్గా దేవుని స్మరించాలంటే, అసలు విషయం తెలుసుకుని నువ్వు బ్రతకాలంటే కనుక ఈ 40 రోజులు మ్యాండేటరీ. స్తోత్రం చెప్తాం గట్టిగానే చెప్పాలి. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనగమా, యేసు ప్రభు గారు తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అంశం ఉంది. ఇంకేముంది? 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. ప్రియమైన దేవుని జనగమా, ఈరోజు సత్యం కోసం తెలుసుకోవడానికి వచ్చావు నువ్వు. ఈరోజు ఏదో నమ్మి వెళ్ళిపోవడానికి రాలేదు, ఒక సత్యాన్ని ఏంటి తెలుసుకోవడానికి వచ్చావు ఈరోజు. అందుకే దేవుణ్ణి నమ్మావు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, ఎలా ఉంటే మనం ఆ యొక్క జీవాన్ని పొందుకోగలం, బైబిల్ వాక్యం బోధిస్తుంది. ఎవరో పెట్టారు 40 దినాల ముందు ఎంత ప్రతి చర్చ చేస్తారు, ప్రతి చర్చి నిండిపోయి ఎంత అయ్యో మరణం బాబా, సిలువ, కన్నీరు, పాపాలు, గాయాలు, నా కోసం, నా పాప. జ్ఞానం లేదా నీకు? యేసయ్య తిరిగి లేచి 40 దినాలు భూమి మీద సంచరించి నీకు నాకు ఒక వర్తమానం అందించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం, గట్టిగానే చెప్పు, గట్టిగా హల్లెలూయా. 40 దినాలు. ఇంకా ఇప్పుడు 40 దినాలు అయిపోయిందా? మీకు కావాలదా? ఈ రోజు ఎంత? ఏస్టర్ అయిన తర్వాత ఈ రోజు ఎంత? ఎన్ని వారాలైంది? అప్పుడే మర్చిపోరు. ఏస్టర్ అయిపోయింది, భోజనాలతో అయిపోయింది మరి పండుగ. అమ్మా అయ్యా క్రైస్తవులారా, పండుగతో అయిపోయింది మన భక్తి. పండుగతోటి ముగిసిపోయింది భక్తి. యేసు ప్రభు గారు తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారి కగపడుచు. ఇది యాక్చువల్గా 35వ దినం కదా, అంతేనమ్మా? 35 అంటే 5 వారాలు అయింది వేళకి. దేవుడు నేను చెప్పే అంశం ఏంటంటే వేళ, ఇప్పుడు యేసు ప్రభు గారు భూమి మీద చనిపోక ముందు ఇచ్చిన వర్తమానాలు వేరు. చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు గారు
చనిపోకముందు ఇచ్చిన వర్తమానాలు వేరు, చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇచ్చిన వర్తమానం వేరు. దేవుని స్తోత్రం. చెప్తాం ఒకసారి, అర్థమైంది ఒకసారి నేను చెప్పిన మాట. యేసు ప్రభు గారు చనిపోకముందు ఇచ్చిన వర్తమానం వేరు, దాని యొక్క పద్ధతి అంతా ఒకలాగా ఉంటుంది. యేసు ప్రభు గారు తిరిగి లేచిన తర్వాత ఆయన ఈ 40 రోజులు ధ్యానించింది కానీ సరిపోదండి. ఒక్కొక్క రోజు ఒక వర్తమానం ఉంది దాంట్లో, బైబిల్లో. ఆయన లేచిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తే ఆ పునరుత్థానపు శక్తి అప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం. పలకాలి ఆమెను అన్నాను, లేకపోతే దేవుని స్తోత్రం అని చెప్పు. అర్థమైందండి? అలా మౌనంగా అంటే కుదరదు. నీకు ఒక్కో మాట దైవశక్తితో పరిశుద్ధాత్మ దేవుడు నీ గుండెని తాకుతున్నప్పుడు ఆమెన్ అని చెప్పు. ఆమెన్ లేదా దేవుని స్తోత్రం అని చెప్పాలి. అప్పుడు మనం అంగీకరించినట్లు లెక్క. లేదా నువ్వు అంగీకరించినట్లు లెక్క కాదు. అలా మౌనంగా ఉనేసి వింటున్నావు అంతే. కాదులే, నాకు కాదులే, అది ఎవరికో అలాగే చెప్తారులే, అది నీ పద్ధతి. అంగీకరిస్తే ఆమెన్. సత్యం బోధించబడుతుంది ఇక్కడ సత్యం బోధించబడుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం సత్యమే. నువ్వు నమ్మినా నువ్వు ఆమెన్ అనకపోయినా సత్యం సత్యమే. కానీ ఆమెన్ ఎందుకు? నువ్వు అంగీకరిస్తేనే ఆమెన్. అర్థమైందా? నువ్వు అంగీకరిస్తేనే ఆమెన్. ఓ ప్రియమైన దేవుని జనగమా, యేసు ప్రభు గారు తిరిగి లేచిన తర్వాత అది పబ్లిక్ మీటింగ్లు కాదు, లేకపోతే ఆయన చేసినటువంటి జనసమూహము సముద్ర తీరాన్ని కొండ మీద, లేకపోతే ఆయా ప్రాంతంలో ఆయన ఏ మెసేజ్ ఇవ్వలేదు. కానీ ఆయన ఇచ్చిన మెసేజ్లో ఒక టాపిక్ నేను చెప్తాను ఈ ఆదివార దినాన్ని. ఏంటంటే శిష్యులకి ఆయన ఇచ్చినటువంటి ఆ బోధ ఏమిటి అన్నాడు కదా. నేను చదివా, దేవుని వారికి 40 దినములు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి ఏం చేశాడంటమ్మా? దేవుని రాజ్య విషయములు గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా ఆగపరుచుకొని గడియదేని స్తోత్రం చెప్తాం. అప్పుడు ఆయన శిష్యులకి ఆయన ఇచ్చినటువంటి ఆ మంచి బోధ ఏమిటి, ఎలా చేశాడు ఆయన బోధ శిష్యులకి? ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త తీయండి అందరూ. బైబిల్ గ్రంథం తెస్తే కనుక ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే కొన్ని ప్రమాణాలు మీకు చూపెడతాను. మీకు బైబిల్ గ్రంథంలో మార్కు ఖచ్చితంగా బైబిల్ తెరవలసిందే. నేను చెప్పుకుంటూ వెళ్ళను, అసలే చూపించి మరీ వెళ్తాను నేను. ఎందుకంటే అలా అంగీకరించాలి, మన మనసులు వేళ అంగీకరించాలి. మనం నమ్మే దేవుణ్ణి సంపూర్ణంగా ఆ సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈరోజు చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము. మార్కు సువార్త 16వ అధ్యాయము ఫస్ట్ 14 వచ్చిన చదువుకుని అప్పుడు తర్వాత మిగతా వచ్చిన ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరండి, ఒకసారి చదవండి. మీ బైబిల్ తీసి ఒకసారి చదవండి. ఎలాగంటే పిమ్మట 11 మంది శిష్యులు భోజనము కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. చూడండి, ఇదే ఈరోజు ఈ చిన్న వర్తమానాన్ని అందిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు గారితో శిష్యులు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. రైట్, మీరు తెలిసినట్టు మాట్లాడండి. ఇప్పుడు యేసు ప్రభు గారు 3.5 సంవత్సరాలు ఆ శిష్యులతో పాటు గడిపారు. ఆమేన్. రైట్. ఇప్పుడు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు గారు తన శిష్యులతో గడిపారు. ఆయన ఏంటో శిష్యులకి అందరికీ తెలుసా తెలీదా? అమ్మా అడిగిన క్వశ్చన్లు వెళ్తుంది మరి. ఆయన ఏమిటో శిష్యులకు తెలుసా తెలీదా? తెలుసు, పూర్తిగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే శిష్యులంతకాలం యేసు ప్రభు గారిని వెంబడించారు. యేసు ప్రభు గారు దేవుడిగా అంగీకరించారు. ఆమేన్. అంగీకరించలేదా? యేసు ప్రభు గారిని దేవుడిగా అంగీకరించారు. యేసు ప్రభు గారు అద్భుత కార్యాలు చేస్తారని నమ్మారు. యేసు ప్రభు గారు ఆశ్చర్య కార్యాలు చేస్తారని నమ్మారు. యేసు ప్రభు గారు యొక్క సృష్టి అంతటిని ఆయనే సృష్టించాలని నమ్మారు. యేసు ప్రభు గారు ఆయనే నరావతారిగా పైనుండి కిందికి వచ్చాడని నమ్మారు. వాళ్ళు నమ్మి ఆ తర్వాత వాళ్ళు కూడా యేసు ప్రభు గారు ఏ విధంగా అయితే స్వస్థత కార్యాలు చేశారో వాళ్ళు కూడా స్వస్థత కార్యాలు చేశారు.
వాళ్ళు కూడా దయ్యాల్ని వెళ్ళగొట్టారు, వాళ్ళు కూడా అన్ని ఆ యేసు ప్రభు గారితో పాటు వాళ్ళు చేశారు. కానీ ఓ ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభు గారు చనిపోయిన తర్వాత వారు ఏదైతే బేస్ అవ్వారో దాని మీద బేస్ అవ్వలేకపోతున్నారో, దేని మీద అయితే స్టాండ్ అవ్వారో దాని మీద, దేన్నైతే తెలుసుకున్నారో దాని మీద నిలబడలేకపోతున్నారు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు దేవుణ్ణి నమ్మి బాప్తిసం పొందావు, నువ్వు దేవుణ్ణి నమ్మి చర్చిలోకి వచ్చావు, నువ్వు దేవుణ్ణి నమ్మి ఈయన నిజమైన దేవుణ్ణి నమ్మి అని చెప్పి ఆయన అనుసరించడం ప్రారంభించావు. కానీ ఈ శిష్యుల్లాగా ఈ శిష్యులు ఏం చేశారు? ఆ 11 మంది చూడండి ఒకసారి, ఆ 11 మంది ఆ గదిలో ఉన్నారు. అందరూ చూడండి సరే, ఆ 11 మంది ఎక్కడున్నారమ్మా? అందరు గదిలో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు గారు వచ్చేసారు. అకస్మాత్తుగా వారి మధ్యకు వచ్చేసారు. వారి మధ్యకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే చూడండి ఒకసారి, వారు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున, అందరూ ఒకసారి, తన్ను చూచిన వారి మాట నమ్మట్లేదు. ఏమి నమ్మలేదు? యేసు ప్రభు గారిని మొట్టమొదటిగా చూసినటువంటి ఎవరు? మగ్దలేనే మరియా. వచ్చి ఏం చేసిందంటే, ప్రభువు నేను వెంటనే వచ్చేసిన తర్వాత ఆ 11 మంది శిష్యుల దగ్గరికి వచ్చేసి, అయ్యా నేను యేసు ప్రభుని చూచాను, ఆయన సమాధిలో లేడు, మీరెవరూ చూడలేదు కదా, యేసు ప్రభుని మీరు ఎవరు చూడలేదు. ఆయన ఎక్కడ సమాధి చేస్తారో శిష్యులు తెలీదు, ఆయన అసలు వాళ్ళకి తెలియదు కదా, ఆయనతో పాటు ఫాలో అయింది అసలు శిష్యులు లేరు అసలే, యోహాను తప్పించి. ఇప్పుడు అంటుంది మగ్దలేనే మరియ వచ్చి అంటుంది, అయ్యో నేను యేసు ప్రభువుని చూచాను. నా మాట నమ్మాలా వద్దా చెప్పండి అమ్మా. ఇప్పుడు మగ్దలేనే మరియ కొత్త వ్యక్తి కాదు కదా మగ్దలేనే మరియ కొత్త వ్యక్తి. 7 దెయ్యాలు మాట్లాడరే, 7 దెయ్యాలు పోగొట్టిన తెలుసు. మగ్దలేనే మరియ ఎవరో తెలుసు, యేసు ప్రభు గారు ఎవరో తెలుసు, వీళ్ళకి శిష్యులు తెలుసు. కానీ ఈ శిష్యులు ఎవరి మాట నమ్మట్లేదు? మాట్లాడాలి, మరియమ్మ గారి మాట నమ్మలేదు. నమ్మాలా వద్దా చెప్పండి ఒకసారి, మీరు చెప్పండి అమ్మా, నమ్మాలా వద్దా చెప్పండి అమ్మా, ఒకసారి గట్టిగా చెప్పండి, నమ్మాలా వద్దా? ఎందుకు నమ్మాలి? నేను అడుగుతున్నాను ఇప్పుడు, ఎందుకు నమ్మాలి? చెప్తే నమ్మేలే, వాళ్ళు చెప్తే నమ్మేలే. ఎందుకు నమ్మకూడదంటే కరెక్టే, మన శిష్యుల ప్రకారంగా కూడా ఆలోచన చేయాలి. శిష్యులు నమ్మలేదంటే ఆలోచన చేయాలి. ఇంతవరకు చనిపోయిన వాడు, లేకపోతే 3 రోజులు సమాధి ఉన్నవాడు తిరిగి లేచిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? చనిపోయిన తర్వాత తిరిగి లేచిన దాఖలాలు లేవు. ఈ మరియమ్మ చెప్పేస్తే నేను నమ్మాలా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఏం మాట్లాడుతుంది మరియమ్మ? నీకేమైనా కళ వచ్చిందా? నీకు దర్శనం వచ్చిందా? లేకపోతే నువ్వేమన్నా ఏదో మైకులోకి వెళ్ళిపోయా? నీకేదో పట్టేసింది, పిచ్చి పట్టేసింది, నీకు పిచ్చి పట్టేసింది కాబట్టి ఎలా మాట్లాడుతున్నావు? అయ్యో అక్కడికి వెళ్ళి మేము చూసి వచ్చి నమ్మట్లేదు. నా పక్కనెట్టండి, మరియమ్మ గారిని పక్కనెట్టండి. ఇప్పుడు ఇంకొకరు చెప్పారు, ఇంకొకరిద్దరు ఎవరు చెప్పారు? పైన చదవండి ఒకసారి, ఎవరెవరు చెప్పారు సార్ చూద్దామా. ఎవరు చెప్పారంటే 10వ వచనం చదవండి ఒకసారి. ఆయన 9వ వచనం, ఆయన ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకును మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసాను. కానీ చూడండి మళ్ళీ ఆమె వెళ్ళి, చూడండి నా మాటలు కరెక్ట్గా, సత్యం విడుదలవుతుంది ఈరోజు. జాగ్రత్తగా మన మనసులు తిరగబడును గాక. ఆమె వెళ్ళి ఎవరు చెప్పింది చూడండి సరే. ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు
ఆమెకు కనబడననియు వారు విని, గట్టిగా మాట్లాడారు, వారు విని, ఎవరు వాళ్ళు? ఎవరు? శిష్యులు. శిష్యులకి నమ్మకం కలగడం లేదు. శిష్యులు నమ్మలేకపోతున్నారు. ఎవరి మాట నమ్మలేదు? ఎవరి మాట నమ్మలేదు? మగ్దలేని మరియ మాట నమ్మలేదు. రెండోది ఎవరికైనా చదవండి సరే. ఆ తరువాత 12 వచనం, ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి వెళ్తుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసేది గాని వారు వీరి మాటైనను. చూడండి అక్కడ ఆ మాట చూడండి, ఇందాకేమో మగ్దలేని మాట, మగ్దలేని మరియ మాట, ఇప్పుడేంటి? వీరి మాటైనను. రెండోసారి వీరి మాటైనను నమ్మకపోయిరి. చూసారండి శిష్యుల పరిస్థితి ఎలాగైపోయిందో, శిష్యుల యొక్క పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో. ఒక దగ్గర నుంచి మరియమ్మ గారు చెప్పారు, నేను యేసుప్రభుని చూచానయ్యా, ఆయన సమాధిలో లేడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడయ్యాడు, నేను చూచాను, నేను తోటమని అనుకున్నాను, ఆయన పట్టుకుని పోయాను, ఆయన అయ్యో మరియా అని కేకేశాడు. నువ్వు వెళ్ళు, నా శిష్యులు తెలియజెప్పని చెప్పాడు నాతోటి చెప్పాడు, నువ్వు వెంటనే వెళ్ళు, నేను గలిలీకి వెళ్తాను, నేను నా శిష్యుని కలుసుకుంటాను అని చెప్పాడమ్మా, నాతోటి చెప్పాడయ్యా. స్వయాన యేసు ప్రభు గారు మీతో చెప్పమన్నాడు. స్వయాన యేసు ప్రభు గారు ఈ రోజున మీతో చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను అన్నదే. లేదు, అస్సలే ఉనికి లేదు, పలుకు లేదు, చలనం లేదు, అలాగే ఉన్నారండి. ఏమి తోచినట్టుగా ఉన్నారు, ఏమీ తెలియనట్టుగా ఉంటున్నారు. చలనం లేదు వాళ్ళు ఒకలాంటి ఏమీ లేదు. తర్వాత పని అలాగే ఉండండి. ఒక ఇద్దరు మనుషులు కదా, అమ్మాయి మార్గాన్ని ఎవరండి వాళ్ళు? అమ్మాయి మార్గాన్ని దేవుడి ఇద్దరు కనిపెట్టారు. వాళ్ళిద్దరు నడిచి వెళ్ళిపోతుంటే యేసు ప్రభు గారు వాళ్ళకి కనపడి వాళ్ళ యొక్క ఏం చేస్తే కన్నులు మాట్లాడరే, వారి యొక్క కన్నులు తెరిచి వారితో పాటు లేఖనాలు అన్నీ కూడా వారికి తెలియజెప్పాడు. మీరు మత సూర్త కానీ లేకపోతే లోక సూర్త చూడండి ఒకసారి, ఉంటుంది అక్కడ. వీళ్ళిద్దరూ వచ్చేసి చీకటి పడిపోయింది సార్, నైట్ అయిపోయింది సార్, నైట్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇంట్లో రెస్ట్ తీసుకోవడం మానేసి ఇంట్లోని వారి యొక్క కుటుంబాలతోటి వారి యొక్క బిడ్డలతోటి గడపడం మానేసి వెంటనే పరిగెత్తుకుని మళ్ళీ యెరూషలేము ఎక్కడికి వచ్చేసారమ్మా? యెరూషలేము పరిగెత్తుకుని వచ్చేసి శిష్యులందరికీ కనపడి అయ్యో పేతురు, యోహాను, యాకోబు, తోమా, మేము యేసు ప్రభును చూచాం, ఆయన మా కళ్ళు తెరిచాడు, మాతో మాట్లాడాడు, ఆయన లేఖనాల్ని తెరిచి మాతో మాట్లాడాడు. ఆయన మేము గుర్తుపట్టలేదు, కానీ ఆయన వచ్చి మాతో పాటు ఆ రొట్టె విరిచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆ రొట్టె విరిచి ఎప్పుడైతే మా నోట్లో పెట్టారో, ఎప్పుడైతే మాకు అందించారో మా కళ్ళు తెరవబడ్డా. ఆయన మేము చూసాం. గట్టిగా చప్పట్లు కొడితే చేద్దామా? కొట్టు, కడితే గట్టి కొట్టు. హల్లెలూయా, గట్టి కొట్టాలి. హల్లెలూయా. మేము చూసాం, యేసు ప్రభు గారిని మేము చూసాం. ఇప్పుడు ఈ మాట శిష్యులతో చెప్పండి, నమ్మాలా వద్దా? చెప్పండి అమ్మా చెప్పాలి, నమ్మాలా వద్దా? నమ్మాలి. దెర్ ఈజ్ నో రెస్పాండ్. ఏమి రెస్పాండ్ లేదు, మాకెందుకులే, ఏం జరుగుతుంది ఏంటిలే, కళ, భ్రమ, మత్తులో ఉన్నాం, పిచ్చి పట్టేసింది వీళ్ళకి. ఆ మైకులో ఉన్నారు వీళ్ళ ఈ విధంగా వీళ్ళు అనుకుంటూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని జనంగమ్మా, యేసు ప్రభు గారు వచ్చి వాళ్ళని ఏమని గద్దించిన ఉంటుంది. ఏం చేశారంటమ్మా? మాట్లాడాలి. ఏం చేశాను చూడండి సార్. యేసు ప్రభు గారు ఏం చేశారు? తరువాత 14 వచ్చిన 3వ లైన్, తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును. ఏ నిమిత్తమును? అందరూ మాట్లాడు. ఏమి నిమిత్తమును? అపనమ్మిక నిమిత్తమును. తర్వాత హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని చెప్పాలి, వారిని
గద్దించాడంట. వారిని గద్దిస్తున్నాడు, శిష్యుని గద్దిస్తున్నాడు. అయ్యో పేతురు, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పెట్టాను గద్దిస్తున్నాడేమో. నీ పేరు పెట్టాను గద్దిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న నీవు నేను ఒక శిష్యులాగా అపనమ్మిక కలిగి ఉన్నావేమో. నా మాట అర్థమైందా? ఇక్కడ కూర్చున్న మీలో లేక నాలో ఏదైనా అపనమ్మిక ఉందేమో. అపనమ్మిక అంటే నమ్మక లేకపోవడం, దేవుని మీద నమ్మికించకపోవడం, దేవుని పట్ల నమ్మిక కలిగి ఉండడం. ఎందుకు కలిగి ఉంటున్నాం అంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 చదువు ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5-6 చదువు ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటా యందు, అందరూ మాట్లాడదాం ఒకసారి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు, అందరూ మాట్లాడదాం ఒకసారి. అమ్మా, నువ్వు ఇంకా నమ్మిక ఉంచుకోలేకపోవడం కారణం ఏంటి తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు నువ్వు. ఇక్కడ కూర్చున్న నీవు నేను దేవుడు మాట్లాడుతున్న ఒక మంచి మాట ఏంటంటే తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నావు. ఆధారం చేసుకున్నావు కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఆయన మీద నమ్మిక ఉంచలేకపోతున్నావు. అందుకే అంటున్నాడు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచుదుము గాక. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామండి. నమ్మిక ఉంచండి, నమ్మిక కలిగి ఉండండి. శిష్యులకి యేసు ప్రభు గారు తిరిగి లేచిన తర్వాత వాళ్ళని ఈ విధంగా బలపరుస్తున్నారు. అయ్యా శిష్యులారా, రైటే, నాతో పాటు ఉన్నంత కాలం మీరు బాగా ఉంది. 5 రెట్లు, 2 చిన్న చేపలు, లేకపోతే అంతమంది పెంచడం, లేకపోతే కుష్ఠరోగులు బాగు చేయడం, లేకపోతే ఇంకోటి అన్ని అంతా చాలా బాగుంది. వండర్ఫుల్. కానీ ఓ ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యందు మనమంతా నమ్మిక ఉంచుదుము గాక. 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పి ఒకసారి. ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో? అందరూ మాట్లాడండి అమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శిష్యుల్ని పోల్చి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను ఆయన శిష్యులమే. ఆయనతో పాటు ఎదుగుతున్నాం, ఆయనతో పాటు వెళుతున్నాం, దేవుని సన్నిధి అనుభవిస్తున్నాం, దేవుని పరిశుద్ధాత్మ పొందుకుంటున్నాం, అద్భుత కార్యాలు చూసావు, రుచి చూస్తావు. అయినప్పటికీ దేవుని యందు ఏం చేస్తలేదు? నమ్మిక ఉంచటం లేదు. అపనమ్మిక నీలో వచ్చేసింది. ఎందుకంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావు నువ్వు. నీ పరిస్థితుల మీద నీ దృష్టి పెడుతున్నావు నువ్వు. కొంతమంది దేని మీద ఆధారపడుతున్నారంటే అపనమ్మిక ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు మనకు టాలెంట్ మీద ఆధారపడతారు కొంతమంది వారు ఉద్యోగాల మీద ఆధారపడుతూ ఉంటారు. వాళ్ళు దేవుడి మీద నమ్మకం ఉండదు. కొంతమంది డబ్బు మీద ఆధారపడుతూ ఉంటారు. స్వబుద్ధి, అది స్వబుద్ధి అంటేనే. అందుకంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన మీద ఒప్పుకుంటే కనుక, కింద చదువు ఒకసారి, కింద చదువు సామెతల గ్రంథం అది కింద వచ్చాడు. ఎప్పుడైతే ఆయన ప్రవర్తన ఒప్పుకుంటావో ఆయన నీ త్రోవలు సరళము చేయును. అది అసలేం పాయింట్ అదమ్మా. నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు. చచ్చిపోయినోడు ఎక్కడ లెగిస్తాడు? చనిపోయినోడు లెగిస్తాడా? శిష్యులు నమ్మలేదు సార్. శిష్యులు నమ్మకపోవడం గల కారణం ఏంటంటే, చనిపోయినవాడు ఎక్కడ లెగిస్తాడు? ఎవరు చెప్పారు అది? హార్ట్ అటాక్ వచ్చేసింది, బ్రతుకుతాడా? కుష్ఠరోగం వచ్చింది, బ్రతుకుతాడా? అప్పుల పాలు ఎలా తీర్చబడతాయి? నేను ఎంత చదువుకున్నా నాకు ఉద్యోగం వస్తుందా? అపనమ్మిక. వివాహం, నా ఇంట్లో నా యొక్క కుమార్తె, నా కుమారుడు యొక్క వివాహము జరుగుతుందో? అపనమ్మిక. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలాగ జరుగుతుందో అనుకుంటున్నావు కదా ఈ మధ్యాహ్న సమయంలో. అటువంటి అపనమ్మికతో ఉన్నావేమో. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్న మాటలు
ఇంకా నువ్వు అటువంటి అపనమ్మకము కలిగి వచ్చి ఉండవచ్చు. నా జీవితంలో ఇది ఇంకా జరుగుతుందా? విశ్వాసమునకు ఏమన్నాడు? రామపత్రిక ఒకసారి తీయండి, ఒకసారి రామపత్రిక 4:18 చదువుతాం ఒకసారి. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు వెరీ గుడ్. అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను. అందరు తిద్దాం ఒకసారి. మళ్ళీ రామపత్రిక 4:18 అందరు తీయండి ఒకసారి. ఎలాగ నమ్మాలి ఏంటి? ఈరోజు నమ్మిక లేకపోవడం వల్ల మనం అద్భుత కార్యాలు చూడలేకపోతున్నాం. మన జ్ఞానం మీద ఆధారపడుతున్నాం. తెచ్చదమ్మ తల్లి. నీ సంతానం ఎలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లుగా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాను. గట్టిగా దేని స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి. హల్లెలూయా చెప్తే గట్టిగా చెప్పు. అబ్రహాము గారు నమ్మాడు. ఎలా నమ్మాడు అబ్రహాం గారు? నిరీక్షణకు ఆధారం లేదు. ఈరోజు వాక్యం వింటూ ఉన్న ప్రియమైన సహోదరుడా సహోదరి, అబ్రహాముని దేవుడు మన ఎదుట ఉంచాడు. ఎందుకంటే అబ్రహాముకి ఏ విధమైన ఆధారం లేదు. 100 సంవత్సరాలు వచ్చేసినాయి. 75 సంవత్సరాల్లో వాగ్దానం ఇచ్చాడు దేవుడు. వాగ్దానం మీద అలాగే నిరీక్షణ ఉంచాడు. 90 సంవత్సరాలు సారాయికి వచ్చేసినాయి. ఆ యొక్క గర్భము మృతతుల్యమైపోయిందంట. బలహీనుడైపోయారు. అయినప్పటికీ అబ్రహాము నిరీక్షణ కలిగి, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము ఏం చేశాడమ్మా? నిరీక్షణ కలిగి నమ్మెను. స్తోత్రం కలుగును గాక. కాబట్టే అబ్రహాము యొక్క గర్భాన్ని దేవుడు, సారా గర్భాన్ని దేవుడు తెరిచాడు. స్తోత్రం గట్టిగాని. నమ్మాలా వద్దా? చెప్పాలి ఒకసారి. చెప్పండి ఒకసారి. నమ్మాలా వద్దా? దేవుడు ఆ శిష్యుల్ని బలపరుస్తున్నాడు. దేవుడు ఏం చేసి గద్దిస్తాడు అనమాట. అయ్యా శిష్యులారా, మీరు ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నావు, మానకుండా చర్చికి వస్తున్నారు, వాక్యం అంటే చాలా భయభక్తులు కలిగి ఉంటున్నారు, దైవజనుల మాట తూచా తప్పకుండా వింటున్నావు, రైటే. కానీ నీలో ఎక్కడో మళ్ళీ అపనమ్మిక ఉంది. ఇది జరుగుతుందా? నా జీవితంలో ఇది జరుగుతుందా? నేను ఇది పొందుకుంటానా? నేను ఇది గెలుస్తానా? నేను దీన్ని మరి సంపాదించుకుంటానా? నా జీవితం ఎలాగ ఉంటుందా? ఒక అపనమ్మిక నీలో ఉంది. దేవుడు అపనమ్మికను తొలగించును గాక. గట్టిగా ఆమని చెప్పలేదు? గట్టిగా చేతులు తెరి స్తోత్రం చెప్తాను ఒకసారి. అపనమ్మిక గురించి దేవుడితో నాతో కూడా మాట్లాడుతున్నాడు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో. ఒక అపనమ్మిక ఉంది. ఎప్పుడు నా జీవితం ఇంతేనా? ఇంకా నేను ఎదగలేనా? నేను రాదా? నాకు ఈ అప్పుల భారం తీర్చలేనా? నేను నా కుటుంబంలో ఈ పరిస్థితి ఇంకెలాగే ఉంటుందా? లేకపోతే నా జీవితంలో ఈ అపనమ్మిక అంటే ఆ జ్ఞానం, స్వబుద్ధి, మన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం.